లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిందని చెప్పే పరిస్థితికి వచ్చాడు. చూశారుగా, ఏపీలో ఇప్పుడు లా అండ్ ఆర్డర్ చుట్టూ వేడెక్కిన రాజకీయం. ఒకరు ఢిల్లీలో, మరొకరు అసెంబ్లీలో ఎవరి లెక్కలు వారు తేల్చే పని చేపట్టారు. ఏపీలో కొత్తగా ప్రభుత్వం వచ్చాక 36 మంది హత్యకు గురయ్యారని, దాదాపు 300 మందిపై హత్యాయత్నాలు, 560 చోట్లకు పైగా ప్రైవేట్ ఆస్తులు, 490 చోట్లకు పైగా ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేశారని, యథేచ్ఛగా 1000కి పైగా దౌర్జన్యాలు, దాడులు జరిగాయన్నారు జగన్. చివరికి గిట్టని వారి పంట తోటలను కూడా నాశనం చేస్తున్నారని ఢిల్లీలో చెప్పుకొచ్చారాయన. జంతర్ మంతర్లో ఫోటో, వీడియో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి ఇండియా కూటమి నేతలకు చూపించారు. అంతటితో ఆగలేదు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటివేమీ చెయ్యలేదని, హత్యలు, దాడులు జరగలేదని, ఎవరి ఇళ్లలోకి చొరబడి వారిని వేధించలేదన్నారు. ఇంతలా కక్ష ఉంటే తనొక్కడినే చంపితే సరిపోతుందంటూ సానుభూతి కలిసొచ్చేలా మాట్లాడటం జగన్కే చెల్లిందంటున్నారు టీడీపీ నేతలు. Even if I'm not there, doesn't make a difference. But why target the people? Why target the caricatures? Why target the general people who have not voted for you? Why target these people? This is inhumane. This is not humanity. You want to settle scores with me? Settle scores with me. You want to kill me? Kill me. At least I'm one person. For some strange reason, if you have so much of anger against me, then go ahead and do it. But why are you doing this to so many people? This is not right. తాజాగా ఏపీలో గత 5 ఏళ్లలో ఎలాంటి అరాచకాలు జరిగాయి, ఎంతమంది చనిపోయారు, తనతో సహా ఎంతమంది నేతలపై ఎన్నెన్ని అక్రమ కేసులు పెట్టారన్న విషయాలపై వైట్ పేపర్ రిలీజ్ చేసింది చంద్రబాబు సర్కార్. ఒక్కొక్కటిగా విషయాలను సీఎం చంద్రబాబు వివరించుకుంటూ వచ్చారు. ఆ లెక్కలన్నీ చూశాక ప్రజలకు ఎక్కడ దారుణాలు జరిగాయన్న విషయాలపై ఫుల్ క్లారిటీ వచ్చిందంటున్నారు. ఇవన్నీ కేసులు, గత 5 ఏళ్ల పరిణామాలు దగ్గరుండి చూసిన చంద్రబాబు మాజీ సీఎం జగన్ ను కిమ్తో పోల్చారు. అది మ్యాటర్. మాజీ ముఖ్యమంత్రి ఉద్దేశం ఏంటి? ఆయన కూడా అదే కావాలనుకున్నారు. ఆయన ఏమనుకున్నా అంటే టాటా, రిలయన్స్, అదానీ ఇలాంటి వాళ్ళ డబ్బులు ఉన్నాయి, వాళ్ళకంటే నేను ఎక్కువగా సంపాదించాలనేది ఆయన కోరిక. నేను అందుకే ఒక మాట చెప్పాను మీకు. కొంతమందికి నీడ్ ఉంటుంది, కొంతమందికి గ్రీడ్ ఉంటుంది, కొంతమందికి మేనియా ఉంటుంది, పిచ్చి ఉంటుంది. మెకనస్ గోల్డ్ అదే పిచ్చ. అలాంటి పిచ్చబట్టిన వాళ్ళు ఇవన్నీ చేస్తారు. సో ఫైనల్ గా శాంతి భద్రతలపై వైట్ పేపర్ రిలీజ్ చేసిన సందర్భంగా సీఎం చంద్రబాబు చెప్పిందేంటంటే, ప్రజలు అధికారమిచ్చింది కక్ష సాధింపులకు కాదన్నారు. అయితే అరాచకాలు, హింసను ప్రేరేపించేవారు ఏ స్థాయిలో ఉన్నా సరే శిక్ష ఖాయమని గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. ఢిల్లీలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన కామెంట్స్ అనేవి కొంత ఆసక్తికరంగా మారాయి. చంపితే నన్ను చంపండి, అమాయకపు ప్రజలు, పబ్లిక్ని మీరు ఎందుకు చంపుతున్నారు అంటూ ఆయన ప్రశ్నించారు. ఒక దశలో ఆయన చనిపోయిన 36 మంది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంటూ ఒక రకమైన కామెంట్ చేశారు. ఇంకో సందర్భంలో కామన్ పబ్లిక్ని ఎందుకు చంపుతున్నారంటూ ఈ ప్రశ్న వేశారు. అవసరమైతే నన్ను చంపేయండి అంటూ సంచలన వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డి చేశారు. అంతేకాకుండా ధర్నా చేయటం, అక్కడ ఫోటో ఎగ్జిబిషన్ పెట్టడం, చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత, అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతినిపోయాయి అనేలా అక్కడ కామెంట్స్ చేస్తూ ఎగ్జిబిషన్ పెట్టడం, మిగిలిన పార్టీలన్నీ అందరినీ కూడా తన దగ్గరికి పిలిపించుకుని మద్దతు పలికించుకునే ప్రయత్నాలు, వీటన్నిటిపైన చంద్రబాబు నాయుడు తీవ్రమైన కామెంట్స్ చేశారు. ఒకసారి చంద్రబాబు నాయుడు ఏమన్నారు చూడండి. నేను అడుగుతున్నా ఈ సందర్భంగా, వాళ్ళ పార్టీకి సంబంధించిన 2 కార్యకర్తలు మొన్న గంజాయి దాగి ఆ గంజాయి మత్తులో చంపాడని వాళ్ళ మాజీ ఎమ్మెల్యే ఒప్పుకుంటే, దానిపైన ఈ మాజీ ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళి లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిందని చెప్పే పరిస్థితికి వచ్చాడు. నేను అడుగుతున్న ఈ సంఘటనలపైన ఒక్కరోజు సమీక్ష చేసిన దాఖలాలు ఉన్నాయా అని సమాధానం చెప్పమని అడుగుతున్నా. అంటే రాజకీయం ఎంత దుర్మార్గంగా చేస్తుంటే నేను రాజకీయాలకు భయపడే దిశ. నిన్న కూడా చెప్పాను, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం మన ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం యొక్క బాధ్యత. తప్పకుండా మెయింటైన్ చేస్తాం. తప్పుడు రాజకీయాలు చేస్తే మాత్రం ఏమాత్రం లెక్క పెట్టుకోమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఎస్కోబార్ అనే వ్యక్తి
కొలంబియన్ డ్రగ్ లార్డ్. ఇతను నార్కో టెర్రరిస్ట్. అతను పాలిటీషియన్ అయిపోయాడు. అతను ఏం చేశాడంటే మొత్తం ఒక లీడర్గా తయారై మెడిలిన్ కార్టెల్ అనే పేరు పెట్టి ఈ డ్రగ్స్ అమ్మడానికి కారిడార్స్ ఎస్టాబ్లిష్ చేశాడు. ఎస్టాబ్లిష్ చేసి మొత్తం దీంట్లో $30 బిలియన్ డబ్బులు సంపాదించి అది ఈరోజు $90 బిలియన్ వర్త్ ఆఫ్ వెల్త్ సంపాదించాడు దీంట్లో. ఇది సంపాదించిన తర్వాత మీరు ఒకసారి చూస్తే 76 అరెస్ట్ అయ్యాడు. ఊ కిల్డ్ బాబాయ్ ఇప్పుడు కూడా అర్థం కాని విషయం, తొందరలో రావాలి. ఇది ఒక్కసారి మీ డయాగ్రామ్ చూస్తే ఆయన ఉంటే, ఆనాటి ముఖ్యమంత్రి ఉంటే ఆయనకు అర్థమయ్యేది. మీరు ఇక్కడ చూడండి, ఫస్ట్ హార్ట్ అటాక్ సాక్షి మీడియా. మీకే ఎందుకు తెలిసింది ఫస్ట్? అంటే హార్ట్ అటాక్ అని ఎందుకు తప్పు చెప్పారు? అది అయిన తర్వాత నారాసుర రక్త చరిత్ర అవన్నీ అయినాయి. ఎంపీ, లోకల్ ఎంపీ, క్లియర్గా పోలీస్ నాట్ రిక్వైర్డ్. తర్వాత ఢిల్లీలో అసలు జగన్మోహన్ రెడ్డి ఏం కామెంట్ చేశారు ఏపీ ప్రభుత్వానికి సంబంధించి, చంద్రబాబు నాయుడు పరిపాలనకు సంబంధించి ఒకసారి చూడండి. Somebody were to target me, it's okay. Even if I'm not there, doesn't make a difference. But why target the people? Why target the Karyakartas? Why target the general people who have not voted for you? Why target these people? This is inhumane. This is not humanity. You want to settle scores with me? Settle scores with me. You want to kill me? Kill me. At least I'm one person. For some strange reason, if you have so much of anger against me, then go ahead and do it. But why are you doing this to so many people? This is not right. సరే, జగన్మోహన్ రెడ్డి అన్న మాట ఏంటంటే చంపితే నన్ను చంపేసేయండి, కామన్ పబ్లిక్ని ఎందుకు చంపుతున్నారు అంటూ ఆయన చేసిన కామెంట్స్ అనేవి కొంత సంచలనం అయ్యాయి. అదే క్రమంలో వివాదాస్పదం కూడా అయ్యాయి. ఇదే క్రమంలో ఇవాళ చంద్రబాబు నాయుడు గత 5 ఏళ్లలో జగన్ పాలనలో ఎంతమంది టీడీపీ కార్యకర్తలను హత్యలు చేశారు, ఎంతటి దారుణాలు జరిగాయి, ఎంతటి అరాచకాలు జరిగాయి అనేది మొత్తం పూర్తి వివరాలతో సహా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. అంతేకాదు ఇప్పుడు అసెంబ్లీలో ఉన్న 164 మంది టీడీపీ, జనసేన, బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేల్లో ఎంతమంది జగన్ బాధితులు ఉన్నారు, జగన్ పెట్టిన కేసుల వల్ల ఇబ్బందులు పడున్న నేతలు ఉన్నారు, చేతులు ఎత్తండి, లేచి నిలబడండి అన్నారు. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఆ సందర్భంలో. అలాంటి సందర్భంలో రెగ్యులర్గా అనుకునేది ఏంటంటే అసెంబ్లీలో ఎమ్మెల్యేల మీద కేసులే ఉంటాయిలే పెద్దగా అని అనుకుంటూ ఉంటారు సహజంగా. కానీ ఆశ్చర్యంగా 164 మందిలో 85% మంది అంటే 3 వంతులు పైగా ఎమ్మెల్యేలంతా లేచి నిలబడ్డారు. నా మీద ఇన్ని కేసులు ఉన్నాయి, నేను ఈ విధంగా ఇబ్బంది పడ్డాను అంటూ. ఆ దృశ్యాలు చూస్తేనే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంటుంది. ఒకసారి అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు ఏమన్నారు, ఎమ్మెల్యేలందరూ ఏ సందర్భంలో లేచి నిలబడ్డారో మీరు ఒకసారి చూడండి. నేను చెప్పినట్టుగా వాళ్ళు కొన్ని కేసులు ఉన్నాయి, మీ మీద ఉన్నాయి. కేసులు పెట్టిన వాళ్ళు మీరు ఒకసారి లేండి. చూసారా దేశ 7 కేసులు ఉన్నాయి. అంటే రాజకీయ పోరాటం చేసిన వాళ్ళందరి పైన కేసులు పెట్టారు. అంటే ఇంకెప్పటికీ బయట రాకూడదు అనుకున్నారు, కానీ నేరుగా ప్రజలు ఆలోచించి అసెంబ్లీ పంపించారు అధ్యక్ష అందరినీ. మెజారిటీ మీరు చూశారు. ఆనాటి పాలనలో మనందరూ బాధితులై అసెంబ్లీ నుండి అందరూ. థ్యాంక్ యూ. ఇప్పుడున్న 164